అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. నిన్న అమావాస్య రెమెడీ అనేది మీతో షేర్ చేశాను కదా. ఈ రోజు చేసుకునే రెమెడీ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కమెంట్స్ అడిగింది ఏంటంటే, అక్క దిష్టి తీసేవాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళాలా, అందరూ వెళ్ళాలా అని. అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదండి. దిష్టి తీసి మిగతా వాళ్ళు ఇంట్లో ఉండిపోవచ్చు. తీసేవాళ్ళు బయటికి వెళ్ళి అది కాల్చి మీరు కాళ్ళు ముఖము చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. సరే, ఈ రోజు వీడియో ఏంటంటే రవి పుష్య యోగం అండి. ఆషాఢ మాసం లో రవి పుష్య యోగం రాబోతుంది. ఈ రోజు మీరు బంగారం కొనుక్కున్నట్టయితే మీ బంగారం మళ్ళీ కొనుక్కునే అవకాశం వస్తుంది. శ్రావణ మాసంకి ఎలాగా బంగారం కొనుక్కుంటారు కాబట్టి ఈ రోజు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ శ్రావణ మాసంలో ధర అనేది అధికమైపోతుంది కదా. అందుకని ఎవరైతే శ్రావణ మాసం బంగారం కొనాలనుకుంటున్నారో రవి పుష్య యోగం రోజు కొనుక్కుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. వారాహిదేవి పూజా కిట్ అని పెట్టాను. చాలామంది నన్ను ఆదరించి సపోర్ట్ చేసి తీసుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అలాగే లక్ష్మీ కిట్ కూడా నేను త్వరలో అనేది సిద్ధం చేసి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా ఆల్రెడీ స్టాక్ వచ్చేసిందండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ అనేది పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను శుక్రవారం కదండి, అందుకే ముగ్గు వేసుకున్నాను. ఆ రోజు అది చూపిస్తున్నాను అనమాట మీకు. సరే, మనకి ఏ శుభకార్యానికైనా రవి పుష్యయోగం చాలా ఉత్తమంగా అనేది మనకు చెప్పబడింది. రాముడు కూడా ఈ నక్షత్రంలో జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉందని చెప్తారు. ఈ యోగంలో చేసే ఏ పని అయినా చాలా శుభ ఫలితాలను ఇస్తుందండి. అలాంటి రవి పుష్యయోగం మనకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 7/2024 మనకి ఆదివారం పుష్యమి నక్షత్రం తెల్లవారు అంటే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉందన్నమాట. రోజంతా కూడా మనకి పుష్యమి నక్షత్రం అనేది మనకు ఉంది. ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు. అంటే రవివారం కదా మనకి. అలాగే గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురు పుష్యయోగం అంటారు. గురు పుష్యయోగం గురించి నేను లాస్ట్ వీడియోస్ పెట్టానండి. ఎంత రెస్పాన్స్ అంటే, అక్క మేము గురు పుష్యయోగం రోజు కొనుక్కుని బంగారం మళ్ళీ 40 తులాలు కొనుక్కున్నాం, 30 తులాలు కొనుక్కున్నాం అనుకున్న పెట్టిన కమెంట్స్ అయితే నాకైతే ఎంత ఆనందం అనిపించిందో. ఒకసారి ఆ వీడియో ఇస్తాను, లింక్స్ డిస్క్రిప్షన్లో. ఒకసారి మీకు నేను చెప్పిన మాట అబద్ధమైతే ఒకసారి చెక్ చేయండి. సరే, రవి పుష్య నక్షత్ర యోగంలో మనం ఈ వస్తువుల్ని కొనడం వల్ల మనకి అత్యద్భుతమైన ఫలితాలను అయితే మనకి ఇస్తుందండి. అంటే మళ్ళీ కొనుక్కునే యోగాన్ని మనకి ఇస్తుంది అనమాట. పుష్య నక్షత్రంలో బంగారం, వెండి వంటి వస్తువులను మనం కొనుక్కోవడం వల్ల మనకి మంచి శుభ పరిణామాల్ని మళ్ళీ కొనుక్కునే యోగాన్ని తెస్తుంది. ఈ నక్షత్రం లోహం ఏంటంటే బంగారం అనమాట. కనుక ఈ యోగంలో బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయడం ద్వారా చాలా శుభప్రదంగా చెప్తారండి. అంతేకాదు ఈరోజు మనం స్థిరాస్తులు, భూమి, ఇల్లు, వాహనాలు, అలాగే ఇతర ప్రదేశాల్లో యోగం సమయంలో మనం పెట్టిన పెట్టుబడులట దీర్ఘకాలిక ప్రయోజనాలని మనకి ఇస్తాయి. అంతేకాదు వెండి, అలాగే దుస్తులు, వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మనం ఈరోజు కొనుగోలు చేయొచ్చు. అలాగే పుష్యమి నక్షత్రంలో వివాహం మాత్రం చేయకూడదండి. ఎందుకంటే పురాణాల ప్రకారం పార్వతీదేవి శాపం కారణంగా పుష్యమి నక్షత్రంలో వివాహం అనేది అశుభకరమైనదిగా చెప్తూ ఉంటారు. అయితే ఈ యోగంలో ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలి, అప్పుల బాధలు మనకు పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలంటే ఈ నక్షత్రంలో స్త్రీ యంత్రాన్ని కానీ, అది కుదరకపోతే లక్ష్మీ కుబేరి యంత్రాన్ని కానీ కొనుక్కోవచ్చండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నట్టయితే ఆ యంత్రాలని పచ్చిపాళ్ళు, గంగాజలంతో శుద్ధి చేసి ఇంట్లోని పూజ గదిలో ఒక ఎర్రటి పట్టు వస్త్రం ఉంటే పట్టు వస్త్రం, లేదు అంటే నార్మల్ కొత్త ఎరుపు వస్త్రాన్ని శుభ్రంగా తడిపి ఎండబెట్టి అది తీసుకోండి. దాని మీద ఈ యంత్రాన్ని పెట్టండి. కొంచెం పసుపు, కుంకుమ వేసి యంత్రాన్ని అందులో ప్రతిష్ఠించండి. ఆ తర్వాత శ్రీ సూక్తాన్ని 21 సార్లు పఠిస్తూ కుంకుమతో అర్చన చెయ్యండి. మన దగ్గర యంత్రాలు తీసుకున్న వాళ్ళు ఏ యంత్రమైనా సరే ఆ రోజు ఆ విధంగా చేయండి. గోరోజనం కుంకుమ ఉంటే గోరోజనం కుంకుమ, లేదు అంటే నార్మల్ కుంకుమతో అయినా మీరు అర్చన చేయండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నమాట. డబ్బుకు లోటు ఉండదని చెప్తారు. ఆ తర్వాత మరుసటి రోజు శ్రీ యంత్రాన్ని పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టి పూజిస్తూ రండి.
ఏ యంత్రం ఉన్నా చేసుకోండి, దాని శక్తి అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఈ రవిపుష్య యోగంలో మనం ఏం చేయొచ్చు అంటే షాపింగ్లు, లావాదేవీలు, పెట్టుబడులు పెట్టడం, కొత్త ఉద్యోగం కోసం వెళ్ళడం, వ్యాపారం మొదలు పెట్టడం, బంగారం వెండి కొనుక్కోవడం, ఏదైనా జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టడం, లేదంటే కొత్త విద్యా సంస్థల్లో కోర్సుల్లో చేరడానికి, ఇలాంటి ఏ పనికైనా రేపు రవిపుష్య యోగం చాలా చాలా మంచి శుభ పరిణామాలను తెచ్చే ఒక యోగం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. ఆషాఢ మాసం అందరూ బంగారం కొనుక్కోవచ్చా అని సందేహం ఉండొచ్చు, కొనుక్కోవచ్చండి. మనం ఇంకోటి కూడా ఆలోచించాలి, ఆషాఢ మాసంలో కొంచెం బంగారం తక్కువ రేటు ఉంటుంది, ఎందుకంటే పెళ్ళిళ్ళు జరగవు కదా, అందుకని తక్కువ రేటు ఉంటుంది. అది మీరు రేపు రవిపుష్య యోగంలో ఆదివారం వచ్చే రవిపుష్య యోగంలో కొనుక్కుంటే ఇంకా మంచిదన్నమాట. శ్రావణ మాసం అంటే మనకి బంగారం రేట్లు ఎక్కువైపోతుంటాయి. అలా తెచ్చుకున్న బంగారాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలని ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, చూడండి. చూసి తెచ్చుకున్న తర్వాత అది మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను రేపు ఆదివారం రవిపుష్య యోగంలో ఇంకొక మంచి సమయాన్ని కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఆ సమయాలు ఏంటంటే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజంతా కూడా చాలా మంచిదండి. ఆదివారం పుష్యమి నక్షత్రం రోజంతా ఉంది, ఏ సమయంలో కొనుక్కున్నా మనకు మంచిదే. అయితే ఆ కొనుక్కునే కొంచెం బంగారాన్ని ఇంకొంచెం మంచి సమయంలో కొనుక్కున్నాం అనుకోండి, ఇంకా మంచిగా మనం బంగారం మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఎక్కువ బంగారం కొనుక్కునే డబ్బులు అనేవి మన దగ్గరికి వస్తాయి. మనకు మంచి పరిష్కార మార్గాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ రోజు ఆదివారం మనకి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు మనకి రాహుకాలం ఉంది, కొంచెం చూసుకోండి. ఇక తర్వాత ఆ రోజు మనం కొనుక్కునే బంగారం ఏ సమయంలో అంటే గురుహోర మనకి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంది. ఈ సమయంలో బంగారం కొనుక్కోండి. అలాగే శుక్రహోర ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు. ఈ సమయాల్లో బంగారం కొనుక్కుంటే మీకు ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక గుళిక కాలం గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. గుళిక కాలంలో మనం ఏ పని అయితే చేస్తామో మళ్ళీ చేస్తూనే ఉంటాం అనమాట. అలాంటి గుళిక కాల సమయం మనకి ఎప్పుడు ఉంది అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 సమయం ఉంది, అంటే గంటన్నరే ఉంటుందండి. ఈ సమయంలో బంగారం కొనుక్కోండి. ఈ మూడిట్లో కూడా మాకు కుదరదు అనుకుంటే ఆ రోజు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నేను కొనుక్కున్నది ఏదో ఇంకొంచెం మంచిగా కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ సమయాలు చెప్పాను. అదండి, ఈ రవిపుష్య యోగాన్ని మిస్ చేసుకోకండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. మనం బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే మనకి ఆ ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. స్వస్తి.